ఏపీలో కూటమి ప్రభుత్వానికి బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ అంటూ వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో దళితుల్ని వెలివేస్తే ఆయన అసలు పట్టించుకోలేదని, ఇక దళితురాలైన హోంమంత్రి అనిత సైతం ఆ వైపే కన్నెత్తి చూడలేదని ధ్వజమెత్తారు. వీరయ్య చౌదరిని మద్యం గొడవలో చంపేస్తే హోంమంత్రి అక్కడికి పరిగెత్తారని, మీకు డబ్బున్న వారే కనిపిస్తారా అంటూ పేర్ని నాని ప్రశ్నించారు. మీకు డబ్బున్న వారిని తప్పితే పేదలు, సామాన్యులు, దళితులను పట్టించుకోరా అని నిలదీశారు. ఇంతకంటే దిగజారిన దిక్కుమాలిన ప్రభుత్వం మరొకటి ఉంటుందని పేర్ని నాని మండిపడ్డారు. పేర్ని నాని తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈయనకంటే సంపద ఎలా సృష్టించాలో మెల్లగా చెవులో చెప్పాలంట. ఎవరికన్నా ఆలోచన తడితే సంపద ఎలా సృష్టించాలో చెవులో చెప్పాలంట. మరి ఎన్నికల ముందు చెప్పాల్సింది కదా ఈ మాట. చెవులో ఏం చెప్పాలో చెప్పేవాళ్ళు కదా, ఏం పెట్టి తిప్పాలో చెవులో పెట్టి తిప్పేవాళ్ళు. ఆ రోజేమో ప్రగల్భాలు పలకటం, డబ్బాలు కొట్టుకోవటం, హరికథ చెప్పేవాడు ఒకడైతే చిడతలు వాయించేవాడు ఒకళ్ళలాగా. చంద్రబాబు ప్రగల్భాలు పలికితే పక్కనేమో ఓ పక్కేమో కొడుకు, ఓ పక్కేమో పవన్ కళ్యాణ్, ఇద్దరు చిడతలు కొడతారు. ఏమైపోయారు ఇవాళ ఎంత పచ్చిగా బరి తెగించారంటే, బరి తెగించి ఇవాళ రాజ్యాంగ విరుద్ధంగా అప్పు చేయటం కోసం ఈ జీవోని రిలీజ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మైన్స్ అండ్ మినరల్స్ GOMS నంబర్ 69 డేటెడ్ 24 ఏప్రిల్ 24, 2025 నిన్న ఈ జీవో ఇచ్చారు. ఈ జీవో సారాంశం ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 1,91,000 కోట్ల విలువైనటువంటి 436 మైన్స్, 436 గనులు, 1,91,000 కోట్ల రూపాయల విలువైన ఈ గనులు ఏపీఎండిసికి దఖలుపరుస్తూ దానిని 9,500 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకుంటానికి ఈ ఆస్తుల ద్వారా అనుమతులు ఇస్తూ జీవో రిలీజ్ చేశారు. ఈ జీవో రిలీజ్ చేయడం రాజ్యాంగ విరుద్ధమా, అప్పు చేయడం రాజ్యాంగ విరుద్ధమా అంటే, జీవో ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం కాదు, అప్పు చేయడం రాజ్యాంగ విరుద్ధం కాదు, కానీ అనైతికం. జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఆదాయాన్ని చూపించి అప్పులు చేశాడు అని చెప్పి అవాకులు చవాకులు పేలినటువంటి పేపర్లు కానీ టీవీలు కానీ ఒక్కడు నోరెత్తట్లే. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థకి రాబోయే పదులు, అది 10 ఏళ్ళ 20 ఏళ్ళ రేపో మాపో తెలుస్తుంది మనకి. ఈ 9,500 కోట్ల రూపాయలు సుమారుగా 9%, 10%, 12%, ఇంక వడ్డీ కూడా తేలుతుంది రేపో మాపో. ఈ వడ్డీకి అప్పు తేటం అనేది అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తేనేమో బూతు, ఈ పసుపు పత్రికలు, పసుపు టీవీలన్నీ కూడా గోలగోల చేస్తాయి. పొద్దున ఒక డిబేటు, సాయంత్రం ఒక డిబేటు పెట్టి ఎవడగాడు వచ్చి అసలు మామూలు మెల్లో కండువాలు, నెత్తి మీద కర్చీపులు, టోపీలు పెట్టుకుని ఇష్టారాజ్యంగా మాట్లాడారు. ఇవాళ పెట్టండి డిబేట్ దీని మీద. ఈ